ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లను నీ బొడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవెలలో కనబడును గదా. 56వ సంకీర్తన 8వ వచనం. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ సమయములో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. కృంగిన హృదయాలను లేవనెత్తండి తండ్రి. కన్నీరు కార్స్తున్న వారికి ఓదార్పునివ్వండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మనమందరము ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని గ్రహించాలి. క్రైస్తవ జీవితం అంటే కేవలము ఆశీర్వాదాలు, సంతోషాలే కాదు. కొన్నిసార్లు అది కన్నీళ్లతో కూడిన లోయగుండా సాగే ప్రయాణము కూడా. లోకము మన కన్నీళ్లను చూసి మనలను హేళన చేయవచ్చు, మన వేదనను తక్కువ చేసి చూడవచ్చు. కానీ ఒక అద్భుతమైన వార్త ఏమిటంటే, మన దేవుడు మన కన్నీళ్లను లెక్కపెట్టే దేవుడు. అందుకే కీర్తనకారుడు 56వ సంకీర్తన 8వ వచనములో అంటాడు కదా, నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బొడ్డిలో ఉంచి ఉన్నావు అని. అవి నీ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి కదా అని. అవును ప్రియులారా, మనము ఏకాంతములో కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు ఒక విలువ ఉంది, ఒక అర్థం ఉంది. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ బాధతో, ఏ వేదనతో ఈ వాక్యము వింటున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మీ హృదయపు లోతుల్లో ఉన్న దుఃఖాన్ని చూస్తున్నాడు. ఈ వాక్యము ద్వారా దేవుడి రాత్రి మీ కన్నీళ్లను ఎలా నాట్యముగా మార్చబోతున్నాడో మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ప్రియులారా, విశ్వాస జీవితంలో ఉన్న మనము, దేవుని తోడి వారసులుగా ఉన్నటువంటి మనము ఈ రాత్రి గుర్తుంచుకోవలసిన విషయము ఏమిటంటే, మనము కారుస్తున్న ప్రతి కన్నీటికి విలువ ఉంది అని. దేవుని అందున్న మనము ఆయన సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీరు దేవుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వెన్నిసార్లైతే కన్నీటిని విడిచి ఉన్నావో అవన్నీ కూడా బుడ్డిలో ఉంచబడ్డాయి, అవన్నీ కూడా గ్రంథస్థము చేయబడ్డాయని కీర్తనకారుడు దేవునికి మనపై ఉన్న శ్రద్ధ గురించి వివరిస్తున్నాడు. ప్రియులారా, మన సర్వశక్తిమంతుడైన దేవునికి సమస్తము తెలిసే ఉన్నవి, ఏది కూడా ఆయనకు మరుగైనది లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనము చేసే ప్రతి పని, చేయబోతున్న ప్రతి కార్యము ఆయనకు తెలుసు. ఆయన మన దుఃఖాన్ని చూస్తున్నాడు, ఆయన మన బాధను కన్నులారా వీక్షిస్తున్నాడు. దానికి తగినటువంటి ప్రతిఫలము ఆయన మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. మనకి దేవుని దగ్గర నుండి సమాధానము రాకపోతే మనం అనుకుంటాము, నేనెంతగా ప్రార్థించినా, ఎంతగా కన్నీటి ప్రార్థనలు చేసినా నా మనవి దేవుడు ఆలకించడం లేదు, ఇన్ని దినాలు చేసిన నా కన్నీటి ప్రార్థన వృధా అయిపోయింది అని. కాని ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా దేవుడు అంటున్నాడు, నీవు నా సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీరు నేను పదలపరిచి ఉన్నాను, నా బుడ్డిలో జాగ్రత్తగా భద్రపరుస్తున్నాను. ప్రతి కన్నీటి బొట్టుకు నువ్వు తప్పక ప్రతిఫలము పొందుకుంటావని. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినుచున్న నీవు అనుకుంటున్నావేమో, నా కన్నిటికి విలువలేదు, నా బాధలను ఎవరు పట్టించుకోవడము లేదు అని. ఈ లోకములో నీ దుఃఖాన్ని చూసి అపహాస్యము చేసి ఉండొచ్చు, నీ బాధలను చూసి ఎగతాళి చేసి ఉండొచ్చు. కాని ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడికి మాత్రము
నీ ప్రతి కన్నీటి బొట్టు విలువైనదే. ఆయన ప్రతి దానిని లెక్కిస్తున్నాడు అని జ్ఞాపకము చేసుకో. బైబిల్ లేఖనములో సెలవిస్తున్నాయి, కన్నీటితో విత్తువాడు ఆనందము అనే పంటను కోస్తాడని. ఈ రాత్రి ఈ వాక్యమును వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా నీకున్న సమస్యల కోసము, నీకున్న బాధల కోసము, నీ కుటుంబ పరిస్థితి మారాలని, నీ భర్త మారాలని, నీ భార్య మారాలని, నీ ఆరోగ్యము మంచిగా ఉండాలని, ఏ విషయమును గురించి నువ్వు కృంగిపోతున్నావో నాకైతే తెలియదు, కాని దేవుడన్నీ చూస్తున్నాడు. ఆయన కన్నీ తెలుసు. కాబట్టి ఆయన నీ ప్రతి కన్నీటి బొట్టుకు తగినటువంటి బహుమానము తప్పక ఇస్తాడు. ఈ రాత్రైతే నువ్వు దుఃఖించవచ్చు, కాని రేపు నీ నోటి నిండా దేవుడు నవ్వును నింపబోతున్నాడు. కాబట్టి మన కన్నీరు ఎంతో విలువైనది అని తెలుసుకోవాలి. నీ దుఃఖాన్ని, నీ బాధలను నీ తోటి వారితో పంచుకోకు, నీ పొరుగు వారితో చెప్పుకోకు. విలువైన నీ కన్నీటి బొట్టును వారి ఎదుట కార్చకు. వారు దేనికి విలువనివ్వరు. నీ ముందు నిన్నోదారుస్తున్నట్లు నీకు కనబడినా, నిన్నాదరిస్తున్నట్టు మాటలు మాట్లాడినా తరువాత ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా విను. నిన్ను గూర్చి వారు అపహాస్యము చేస్తారు. నీ బాధను చూసి, నీ కష్టాన్ని చూసి కొన్నిసార్లు వారు ఆనందపడతారు. అటువంటి మనుషులు కూడా ఈ లోకములో ఉన్నారు. అందు నిమిత్తమనే మనము మన యొక్క కన్నీటిని మనుషుల ముందు కార్చి వాటిని వృధా చేసుకోకూడదు. యోబు గారికి కష్టము వచ్చినప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, కుటుంబానంతా, ఆస్తినంతా పోగొట్టుకున్నప్పుడు ఆయన ఏ బంధువు ఇంటికి వెళ్ళి, ఏ స్నేహితుడు ఇంటికి వెళ్ళి నాకిలా అయింది, నాకింత కష్టము వచ్చింది, నా బిడ్డలు పోయారు, నా ఆస్తి పోయిందని బాధపడలేదు. కాని ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా విను. దేవుని సన్నిధిలో దుఃఖించాడు. దేవునికి కనబడేలాగా, ఆయనకు వినబడేలాగా తన మొరపెట్టుకున్నాడు. తన స్నేహితులు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా వారితో తన బాధను పంచుకోలేదు. కేవలము దేవునికే చెప్పుకున్నాడు. దేవుడు తన కన్నీటిని చూశాడు, తన మొరను విన్నాడు. కాబట్టే చివరకు యోబును ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మనము దేవుని బిడ్డలము. మనము చాలా సందర్భాల్లో దేవుని నామము వలన నిందించబడతాం, అవమానపరచబడతాం. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాక నువ్వు ఏమి పొందుకున్నావు అని కొందరు అంటారు. నీకు పిల్లలు పుట్టలేదు అని కొందరు అంటారు. యేసయ్యను నమ్ముకున్నానని నిన్ను వెలివేసి ఒంటరి చేసిన వారు ఉంటారు. అందు నిమిత్తమనే నీవు వేదనతో చేసిన ప్రతి ప్రార్థన ఆయన వింటూనే ఉంటాడు అని. కష్టాలు, వేదనలు మనకొచ్చినప్పుడు, నిరుత్సాహముతో మనమున్నప్పుడు, అనారోగ్యముతో, అస్వస్థతతో, మనకున్న సమస్యలతో మనమెన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉండవచ్చు. ఆర్థికంగా దిగజారిపోయి దీనస్థితిలో ఉండి దుఃఖిస్తూ ఉండవచ్చు. మనము పనిచేసే చోట మనకు అవమానాలు జరుగుతూ ఉండొచ్చు. అయినా కాని ప్రియ సహోదరి, సహోదరుడా, మనమొక విషయాన్ని మర్చిపోకూడదు. నా దేవుడున్నాడు, నా దేవుడు నాకు తప్పక సహాయము చేస్తాడు. ఆయన నేను వెడుస్తున్న ప్రతి బాష్ప బిందువును తుడిచి నన్ను ఆదరిస్తాడని మనమెప్పుడు కూడా మర్చిపోకూడదు. రాత్రి గడిచి మరలా ఉదయం ఎలా అయితే వస్తుందో ఆ విధముగా మన జీవితంలో ఉన్న రాత్రి వంటి కష్టాలు, కన్నీళ్లు, వ్యాధి బాధలు, అవమానాలు, నిందలు అన్నీ కూడా తొలగిపోయి ఆనందము అనే ఉదయాన్ని దేవుడు మనకు తప్పక ఇస్తాడు. ఆయన మనము పడిన ప్రతి బాధకు రెట్టింపు ఆనందాన్ని మనకు ఖచ్చితముగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యము సెలవిస్తుంది, కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో కోయిను అని. యోబు భక్తుడు తన సర్వాన్ని కోల్పోయి మనుషుల వైపు చూడలేదు, దేవుని వైపు చూసి కన్నీరు కార్చాడని మనము విన్నాము కదా. అందుకే దేవుడు అతనికి రెట్టింపు ఆశీర్వాదాలిచ్చాడు. ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వొంటరిగా ఉన్నావా? ఆర్థిక ఇబ్బందులా? అనారోగ్యమా? లేదా కుటుంబములో సమాధానము లేక కన్నీరు
మున్నీరుగా విలిపిస్తున్నావా? లోకము నీ కన్నిటిని చూసి నవ్వుతుందేమో కాని నీ సృష్టికర్త ఆ కన్నిటిని తన బుడ్డిలో భద్రపరుస్తున్నాడు. రాత్రి కాలమంతా నువ్వేడిచినను ఉదయమున నీకు సంతోషము కలుగుతుంది. నీ జీవితంలో ఆ ఆనందపు ఉదయము రాబోతుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము కొన్ని నిమిషాలు మౌనముగా దేవుని సన్నిధిలో ఆయన వైపు చూద్దామా? ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ లోకములో మన కన్నీళ్లను చూసి హేళన చేసేవారు ఉండొచ్చు, మన బాధను తక్కువ చేసేవారు ఉండొచ్చు. కాని ఒకరున్నారు, ఆయనే మన పరలోకపు తండ్రి. మన కన్నిటిని తన బుడ్డిలో భద్రపరిచే దేవుడు ఆయన. ఈ సమయంలో మన కష్టాల వైపు కాదు, మన కన్నీళ్లను తుడిచే దేవుని వైపు చూద్దాం. ప్రభువా, నా కన్నిటికి విలువనిచ్చేవాడవు నీవే అని హృదయపూర్వకముగా ఒప్పుకుంటూ ఈ ఆరాధన గీతములో ఏకీభవిద్దాం. మన మౌనములో ఆయన మనల్ని పలుకరిస్తున్నాడని నమ్ముతూ ఆరాధిద్దాం. అవును ప్రభువా, మనుషులు మమ్మల్ని చూసి నవ్వినా నీవు మాత్రము మమ్మల్ని ఆదరిస్తున్నావు. ఈరోజు కన్నీటితో వెతుతున్న ఈ బిడ్డల జీవితాల్లో ఆనందమనే పంటను నువ్వు దయచేయబోతున్నావని నమ్ముతున్నాము. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్క విషయం గుర్తుంచుకో. రాత్రంతా నువ్వేడిచిన రేపు ఉదయము నీకు సంతోషము కలుగుతుంది. నీ దేవుడు నీ ప్రతి కన్నీటి బొట్టుకు రెట్టింపు ప్రతిఫలాన్ని
ఇవ్వబోతున్నాడు. నీ దుఃఖము సంతోషముగా మారునుగాక. దేవుని కృప మీకు తోడై ఉండులాగున. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మనము కొన్ని నిమిషాలు ఆయన పాద సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిద్దామా? సకలాశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయం అద్భుతమైన రీతిగా మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను స్థిరపరిచి బలపరిచి మమ్మలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. అవును ప్రభువా, మీ యొక్క కనికరము పొందుకున్న మేము ధన్యులం. మా కన్నీటినంతటిని చూస్తున్న దేవుడవు, మా బాధలన్నిటినీ గమనిస్తున్న దేవుడవు. ఖచ్చితముగా కష్టాలన్నిటి నుండి మాకు విడుదలనిచ్చి సంతోషమును మాకు అనుగ్రహిస్తారని ఈ రాత్రి లేఖనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు. అవును ప్రభువా, యోబు కష్టాన్ని చూసిన దేవుడవు, యోబు కన్నీటిని తుడిచిన దేవుడవు, రెండంతల మేలులతో యోబును నింపిన దేవుడవు. తండ్రి, అదే విధముగా మీ యొక్క సన్నిధిలో మేము కార్చిన ప్రతి కన్నీటిని పదిలపరిచి అయా నీ బుడ్డిలో జాగ్రత్తగా భద్రపరిచే దేవుడవని, తప్పక మాకు ప్రతిఫలమును అనుగ్రహించే దేవుడవని ఈ రాత్రి మాతో మాట్లాడి మమ్మల్ని ఓదార్చిన విధానమును బట్టి మరొక మారు కృతజ్ఞతలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, చెప్పుకోలేనటువంటి కష్టముతో నలిగిపోతున్నారో, అయా విరిగి నలిగిన హృదయము గల వారికి మీరు ఆసన్నుడిగా ఉన్న దేవుడవు, వారి యొక్క మొరలను వినే దేవుడవు. తండ్రి, ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. మరి సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. అయా, ఉద్యోగము లేని బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. బిడ్డలకు కావలసిన సహాయం దయచేయండి. అయా, ఈ రాత్రి శారీరక మానసిక బలహీనతతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేసి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా మీ కృపలో భద్రపరిచి మీరే బిడ్డల చేపట్టి ముందుకు నడిపించమని వేడుకొంచున్నాం. దేవా, రాత్రి గర్భఫలము లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి గర్భాలను ముట్టి అయా బిడ్డలకు గర్భఫలము దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొంచున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి ఇదిగో నా తండ్రి పరాయి దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. వారున్న చోట వారు నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి. అయా, ఎంతో మంది బిడ్డలు ఆ దేశంలో ఉండే అయా వకామా లేక తండ్రి బిడ్డలు బాధపడుచు ఉండగా నా తండ్రి ఆ దేశంలో ఉండి పని చేసుకున్నటకు కావలసిన సహాయము బిడ్డలకు దయచేయండి. మంచి ఉద్యోగాలు దయచేయండి. మంచి యజమానులను దయచేయండి. అయా, బిడ్డల చోటుండి పని చేస్తూ ఉండగా వారి పై అధికారులు వారి యజమానుల యొక్క దయను, కృపను, ప్రేమను పొందుకునే విధంగా బిడ్డలకు మీరు తోడు ఉండండి. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ఎలాంటి ఒంటరితనము వారిని వేధించకుండా, ఎలాంటి బాధలు, ఎలాంటి అనారోగ్యము వారి దరి చేరకుండా వారి చుట్టూ మీ కంచె వేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారి చేతుల కష్టార్జితమును అయ్యా మీరే రెండంతలుగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవా, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రాంతంలో మీ పరిచర్య అందించబడటలేదో ఆయా ప్రాంతాల్లో మీ పరిచర్య అందించబడి అనేకులు మీ సిలువ మార్గము వైపు నడిచే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అయ్యా, కావలసిన సహాయం దయచేయండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొంచున్నాం. దేవ, ఈ గాఢంధకరమైన చీకటిలో
మేము నిద్రిస్తూ ఉండగా దేవా, ఈ గాఢంధకారమైన చీకటిలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా బిడ్డల ప్రతి మొరను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.